ఆదికాండము 22వ అధ్యాయము 14వ వచనం. 22:14. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టెను. ఆ ముందు వచనం 13 కూడా చదువుదామా? అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనక తట్టున కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలి అర్పించెను. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతం మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును. ఇక్కడ మనకు కనబడుతుంది ఏంటంటే, అబ్రహాము ఒక పేరు పెట్టాడు. ఆ పేరేంటి? యెహోవా ఈరే అని పేరు పెట్టాడు. ఈరోజు మన వాక్య అంశం ఏంటంటే యెహోవా ఈరే. చెప్తారండి? మరలా చెప్పండి. మరలా కొంతమంది చెప్పట్లేదు. యెహోవా ఈరే వాళ్ళకి కాదేమో, మీకు వద్దండి. కావలసిన వాళ్ళు అందరూ చెప్పండి. ఆమేన్. యెహోవా ఈరే అని చెప్పి పేరు పెట్టాడు. ఆ పేరుకి అర్థం ఆ కింద నోట్లో చూస్తే మనం యెహోవా చూచుకొనును. యెహోవా ఏం చేస్తాడంట? చూసుకుంటాడు. దేవుడు చూచే దేవుడు. ఆయన కన్నులుండి చూడకమానడు, చెవులుండి వినకమానడు. కొంతమంది వినరు, చూడరేమో కానీ మన దేవుడు మాత్రం ప్రతి నిమిషం చూచే దేవుడు. ఎలా చూసుకుంటున్నాడు తెలుసా మనల్ని? ఇశ్రాయేలు కాపాడువాడు కునుకడు నిద్రపోడు అంటే మనల్ని కునుకక నిద్రపోక అంత అల్లారు ముద్దుగా చూసుకుంటున్నాడు మనల్ని. ఇంకా చెప్పాలంటే మన దేవుడు ఎంత బాగా చూసుకుంటున్నాడంటే మనల్ని, మన తల వెంట్రుకలు ఎన్ని ఉన్నాయో, రోజుకి ఎన్ని ఊడిపోతున్నాయో, మనం ఎంత బాధపడుతున్నాం కూడా ఎవరికి తెలుసు? మన తల వెంట్రుకలు ఊడిపోవడం తెలుసు, ఎన్ని ఊడిపోతున్నాయో తెలుసు, ఎన్ని మన తల మీద ఉన్నాయి అది కూడా తెలుసు. అంటే ఎంత కేరింగ్గా దేవుడు చూసుకుంటున్నాడు మనల్ని. ఇంకో విషయం ఏంటంటే, ఇదంతా మన శరీరమే కదండి. ఇప్పుడు ఈ లెఫ్ట్ హ్యాండ్ ఉంది. ఈ లెఫ్ట్ హ్యాండ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకేముంటాయి? వెంట్రుకలు ఉంటాయి. అయితే ఈ ఎన్ని ఉంటాయి మనకు తెలుసా? ఇది ఎవరి చెయ్యి? పక్కోళ్ళ చెయ్య? ఎవరి చెయ్యి? మన చెయ్యే. కానీ మన చేతి మీద ఎన్ని వెంట్రుకలు ఉంటాయి మనకి తెలీదు. కానీ మన చేతి మీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో కూడా దేవుడికి తెలుసు. అంటే దేవుడు ఎంత పరిశీలనగా మనల్ని చూస్తున్నాడు, ఎంత అద్భుతంగా చూసుకుంటున్నాడు. ఇప్పుడంట భూమి కంటే పెద్దదేంటి? నక్షత్రం కంటే పెద్దది సూర్యుడి కంటే పెద్దది గ్యాలక్సీ, పాలపొంత. ఇవన్నిటిని ఎవరు చేశారు? దేవుడే చేశాడు కదా. దేవుడు చేసినప్పుడు వీటన్నిటినీ చూసుకుంటున్నాడో లేదో తెలియదేమో కానీ వీటన్నిటికంటే అతి చిన్న వ్యక్తి అయిన మానవుడిని మాత్రం కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. అర్థమైందండి నేను చెప్పింది? ఇవన్నీ పెద్దవే, మానవుని కంటే సైజులో ఏంటి, అన్ని ఆకారాల్లో ఏంటి పెద్దవి, గంభీరంగా ఉంటాయి. సూర్యుడిని కావచ్చు, నక్షత్రాలని, పాలపొంతను కావచ్చు, ఈ భూమిని ఎర్తను కావచ్చు, తయారు చేసినోడు చూసుకుంటున్నాడు లేదు తెలీదు. కానీ మనిషిని మాత్రం చాలా అద్భుతంగా చూసుకుంటున్నాడు. చాలా అణువు కూడా, క్షణము కూడా పరిశీలనగా, కేరింగ్గా చూసుకుంటున్నాడు దేవుడు. ఇంతలా చూసుకుంటున్నాడు కదా. ఎన్నో పాటలు కూడా ఉన్నాయి. చూచుచున్న దేవుడు అయ్యా, నన్ను చూచినావు, నన్ను చూచువాడా, చాలా పాటలు ఉన్నాయి. అంటే వీటన్నిటినీ మనం ఏం తెలియజేస్తుందంటే దేవుడు మనల్ని చూస్తున్నాడు. చూస్తున్నాడు. ఇక్కడ అబ్రహాం ఏం పేరు పెట్టాడు? చూచుకొను, యెహోవాయే చూచుకొను. ఇప్పుడు దేవుడు మనల్ని చూసుకోవాలంటే, దేవుడు మనల్ని చూసినప్పుడు మనం కొన్ని క్వాలిటీస్ కలిగి ఉండాలి. దేవుడు మన నుండి కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తాడు, ఆశిస్తాడు. ఆయన చూసినప్పుడు వెంటనే ఇలా ఉందా, వెంటనే దీవించాలని కొన్ని ఎక్స్పెక్ట్ చేసినప్పుడు, కొన్ని ఆశించినప్పుడు, ఆయన చూసినప్పుడు ఆయనే చూచుకుంటాడు మిగతాదంతా. మనం ఆయన చూసినప్పుడు, ఆయన కనుసైగ మన మీద పడినప్పుడు ఆయనకి ఇష్టానుసారంగా నడుచుకుంటే మిగతాయన్నీ ఆయనే చూసుకుంటాడు. అయితే ఇంతకీ ఈ పేరు పెట్టడానికి కారణం ఏంటంటే, అబ్రహాంతో దేవుడు అంటాడు, అబ్రహామా, నువ్వు బాగా ప్రేమిస్తున్నావు కదా, ఆ కుమారుణ్ణి నాకు ఇచ్చే, బలిగా అర్పించడం అంటే ఏంటి?
బలిపీఠం కట్టి కట్టెలు పెట్టి దాని మీద ఏదైతే బలిస్తున్నామో దానికి కాళ్ళు చేతులు కళ్ళు గంతలో కట్టేసి నోరు కట్టేసి పడుకోబెట్టి చంపేసి దాన్ని దహించి వేయాలి, కాల్చి వేయాలి. ఆ హోమం ఏం చేస్తుందంటే దేవుడు స్వీకరిస్తాడు ఆ బలిని. అలాగా అబ్రహాము కుమారుడైన ఇస్సాకుని అలా బలిచ్చేయమన్నాడు. ఇచ్చేమని అబ్రహాంతో మాట్లాడిన వెంటనే ఆ తెల్లవారుజామునే అబ్రహాము తన దాసులు ఇస్సాకు కట్టెలు అన్నీ పట్టుకుని నిప్పు పట్టుకుని ప్రయాణమై సాగారు దేవుడు చూపించే దేశానికి అనమాట. ఆ ప్రాంతానికి సాగిన తర్వాత 3 రోజులైంది. 3 రోజులైన తర్వాత దేవుడు అంటాడు, అదిగో ఆ ప్రదేశమే, నువ్వు నీ కుమారుడు అక్కడికి వెళ్ళి బలి అర్పించాలి అని చెప్పినప్పుడు అబ్రహాం చెప్తాడు, దాసులారా మీరు ఇక్కడ ఉండండి, నేను నా కుమారుడు వెళ్తామని చెప్పినప్పుడు ఆ కుమారుడికి కట్టెలు పట్టుకోమని ఇస్తాడు. నిప్పుని చేత పట్టుకుని నడుస్తూ ఉంటాడు. కట్టెలు పట్టుకున్నాడు అంటే ఎవరు? ఇస్సాకు పెద్దోడా కాదా? పెద్ద వయసే ఉంటుంది. కట్టెలు పట్టుకునే అంత బలము శక్తి ఉందంటే పెద్ద వయసు, అంటే అన్ని జ్ఞానాలు తెలుసు తనకి. అలాగా తెలిసిన వ్యక్తి ఏమడిగాడంటే, నాన్న కట్లున్నాయి, నిప్పు ఉంది, కానీ బలేది? అలా అడిగినప్పుడు ఆ తండ్రి ప్రాణం ఏమైపోయి ఉంటుంది? నాన్న అని ఆ మనసారా నోరారా పిలిచి అన్నీ ఉన్నాయంటే ఆ నాన్న ఏం చెప్పాలి? నువ్వే బలిరా అని చెప్పలేను. కానీ అబ్రహాం యొక్క విశ్వాసం ఏంటంటే యెహోవా చూసుకుంటాడు, దేవుడు చూసుకుంటాడు బలి సంగతి, పద మన ఇద్దరం వెళ్దాం అని చెప్పి ప్రయాణమై సాగిపోయి బలి కట్టేస్తారు. బలిపీఠం కట్టి కట్టెలు పేర్చేసి ఇస్సాకును పడుకోబెట్టి కళ్ళగంతులు కట్టేసి కత్తి వెత్తి చంపేలోగా కరుణామయుడైన దేవుని స్వరంతో అబ్రహామా, కనికర సంపన్నుడు అబ్రహామా అని పిలిచి, నువ్వు ఏమాత్రం కత్తి వేయొద్దు, నువ్వు మంచివాడివి, నువ్వు నాకు భయపడుతున్నావని నేను తెలుసుకున్నాను ఈ విషయం ద్వారా అని చెప్పినప్పుడు అబ్రహాం ఇస్సాకుని దించి ఇంకొక బలి అర్పించడానికి ఎలా అని చెప్పి వెనక్కి తిరిగేసరికి ఆ పొదల్లో ఒక పొట్టేలును దాచి ఉంచాడు. అప్పుడు పేరు పెడతాడనమాట, యెహోవాయే చూచుకున్న దేవుడు, చూచుచున్న దేవుడు నువ్వు అని చెప్పి అప్పుడు పేరు పెడతాడు. అబ్రహాంని దేవుడు ఏం చేశాడు? అబ్రహాం అవసరాన్ని అన్నిటినీ చూచుకున్నాడు. ఎందుకు చూచుకున్నాడు? ఇప్పుడు ఏదన్నా ఉందనుకోండి, మనం పిల్లల్ని స్కూల్కో కాలేజ్కో పంపించిన వాళ్ళు ఫీజు కట్టడానికి భయపడతారా? ఆలోచిస్తారు. ఎందుకు? మా డాడీ చూసుకుంటారు, మమ్మీ చూసుకుంటారు అంటారు. ఇప్పుడు అన్నీ చూసుకున్న డాడీ మమ్మీలు ఏం చేస్తారు? వాళ్ళు స్కూల్కి వెళ్ళట్లేదు, కాలేజ్కి వెళ్ళట్లేదు, దానికి వీడికి ఫీజు కట్టినా ఏంటి? అనవసరం, వేస్ట్. ఫీజు కట్టినా వేస్టే. అంటే స్కూల్కి వెళ్తేనే కదా అన్నీ చూసుకుంటారు, స్కూల్కి వెళ్ళకపోతే ఏం చూసుకుంటారు? దేవుడు కూడా కొన్ని విషయాలు మనలో చూసినప్పుడే మన విషయాలు ఆయన చూసుకుంటాడు. ఆయన మనల్ని చూసినప్పుడు, కొన్ని విషయాలు మనలో కనిపించినప్పుడే ఆయన మనల్ని చూసుకుంటాడు. అబ్రహాముని చూసుకుందాం అబ్రహాముని అని చెప్పి చూసినప్పటికీ అబ్రహాంలో మొదటగా కనబడిన లక్షణం ఏంటో తెలుసా? అంగీకరించాడు. ఏదైనా సరే అబ్రహాం మొదటి నుండి అన్ని మాటలు అంగీకరించాడు. మొదటి నుండి చూస్తే అబ్రహాంకి దేవుడికి పరిచయమైన కొత్త, అదే ఫస్ట్ టైమే దేవుడు ఏం చెప్పాడు అబ్రహాంని? నీ దేశాన్ని, బంధువుల్ని, తల్లిదండ్రులు అందరినీ వదిలేసి నేను చెప్పే దేశానికి నువ్వు వచ్చి అన్నాడు. అబ్రహాం ఏం చేశాడు? ఓకే సరే దేవా అని అంగీకరించాడు. కొన్నిసార్లు దేవుడికి ఇష్టమైన వ్యక్తుల్ని త్యాగం చేయమంటాడు. కొన్నిసార్లు దేవుడికి ఇష్టమైన వ్యక్తుల్ని పరీక్ష చేస్తాడు, పరిశోధిస్తాడు, చూస్తాడు. అంగీకరిస్తారా అంగీకరించరా అని చెప్పి అక్కడ సెలెక్ట్ అయిపోయాడు, అంగీకరించాడు. అలా కొంచెం రోజులు ముందుకెళ్తే ఇష్మాయేలు పుట్టాడు. హాగర్కి అబ్రహాంకి ఇష్మాయేలు పుట్టాడు. అంటే అబ్రహాము కొడుకే కదా. అయితే దేవుడేమన్నాడో తెలుసా? అబ్రహామా, నువ్వు ఇష్మాయేలు మీద ఆశలు వదిలేసుకో. ఏమన్నాడు? ఇష్మాయేలు మీద ఆశలు వదిలేసుకో, తను నీకు సొంతం కాదు, ఇంకంటే కన్న బంధం కదా. అది కూడా అంగీకరించి హాగర్ని ఇష్మాయేల్ని ఏం చేశాడు? పంపించేశాడు.
పంపించేశాడు. ఒక నమ్మకంతో ఏమన్నా తెలుసా, యెహోవాయే చూసుకుంటాడు. ఆ తర్వాత వీళ్ళు ఎడారిలోకి వెళ్ళాక వాటర్ లేకపోతే ప్రాణం చనిపోయేలా ఉంటే ఎవరు చూసుకున్నారు? యెహోవాయే చూసుకున్నాడు. ఆ హాగర్ కూడా పేరు పెడుతుంది కదా దేవునికి, యెహోవాయే చూచుచున్న దేవుడు అని చెప్పి. అయితే అది కూడా త్యాగం చేశాడు, అక్కడ కూడా ఆయన మాటను అంగీకరించాడు. అలా ఇప్పుడు ఈ సందర్భంలోకి వస్తే ఇప్పుడేమంటున్నాడు తెలుసా దేవుడు, నీకు ఒక్కడై ఉన్న బాగా ప్రేమించే నీ కొడుకున్నాడు కదా, నీ కొడుకుని నాకు బలిచ్చి, నీ కొడుకుని నాకు బలిచ్చి. ఇక్కడి దాకా ఇంత చేశాను కదా ప్రభా, ఇప్పుడు ఇది అడిగితే ఎలాగా అని అనలేదు. 25 years దేవుడు మాట్లాడిన 25 సంవత్సరాల తర్వాత ఇస్సాకు పుట్టాడు. 25 సంవత్సరాలు. అంతకుముందు ఇస్సాకు కోసం ఎన్ని రోజులు ఎదురు చూశాడో, దేవుడు మాట్లాడక ముందు ఇంకెన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాడో కదా. 25 సంవత్సరాలు పుట్టిన ఇస్సాకును కూడా ఇవ్వటానికి వెనుతీరలేదు. అప్పుడు కూడా దేవుడు మాటను అంగీకరించాడు. దేవుడు ఎప్పుడు అబ్రహామును చూసినా సరే తను ఓకే ప్రభా, డన్, నేను చేస్తాను, నీ చిత్తమే నీ చిత్తమే నీ చిత్తమే అని చెప్పి ప్రతి మాటని అంగీకరిస్తూ వచ్చాడు. కాబట్టి అబ్రహామును చూచిన దేవుడు దీవించి ఆశీర్వదించాలనుకున్నాడు. ఆ కింద ఉంటుంది కదా, అబ్రహామా నువ్వు నీ అక్కడ ఉంటుంది, నీ 17వ వచనం చదువుతారా? నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలను సముద్ర తీరమందలి ఇసుక వలను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకొందురు. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీయు నీ సంతానము వలన ఆశీర్వదింపబడును. చాలండి. ఇక్కడ దేవుడు అబ్రహామును చూసినప్పుడు, అబ్రహాము అంగీకారాన్ని చూసినప్పుడు దేవుడు కలుగు చేసుకొని అబ్రహాముని దీవించాడు. ఎలా అంటే నీ సంతానం ఆకాశ నక్షత్రాల్లా ఇసుక రేణువుల్లా అయిపోతుంది, నీ వలనే సమస్త భూజనులందరూ దీవించబడతారు, ఆశీర్వదించబడి నీ వల్లనే కలుగుతాయి అని చెప్పి ఒక గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఎందుకు? దేవుడు చూచాడు అబ్రహాము అంగీకరించడాన్ని. ఈరోజు మనల్ని చూస్తున్నాడు, ఎందుకో తెలుసా? మనల్ని చూచుకోవడానికి. మనల్ని చూచినప్పుడు అంగీకరిస్తున్నామా లేదా? దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, మాట్లాడుతూ ఉంటాడు కదా కొన్నిసార్లు దైవజనుల ద్వారానో లేకపోతే వాక్యం ద్వారానో చాలా విధాలుగా దేవుడు మాట్లాడే చాలా రకాల దర్శనాలు, కళలు, వాక్యము, వాగ్దానాలు బోల్ రకాలుగా మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడినప్పుడు మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాడు, చూస్తూ ఉంటాడు, అంగీకరిస్తారా లేదా, ఒప్పుకుంటారా లేదా. దేవుని చిత్తం ఏదైతే అదే అంగీకరించాలి. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళేమా నాశనం కోసం మనమే కొని తెచ్చుకుని వెళ్తున్నట్టు అంతే. దేవుడి చిత్తానికి వ్యతిరేకంగా చేయకూడదు, దేవుడికి వద్దన్న పని చేయకూడదు. దేవుడు అస్సలు నువ్వు అది చెయ్యొద్దు, అది మానే అన్నప్పుడు మానేయాలి, అది చేయొద్దు అన్నప్పుడు చేయకూడదు అంతే. అంగీకరిస్తేనే నీ విషయంలో చూచుకోబోతున్నాడు. ఆయన మాట విను. కొంతమంది అన్నీ విడిచిపెడతారు కానీ అన్ని సాంప్రదాయాలు విడిచిపెట్టరు. అన్య సాంప్రదాయాలు మాత్రం వదలరు. పాత ఆచారాలు అవి ఇవి అని చెప్పి అవి మాత్రం వదలరు. మొన్న మావయ్య గారు అమ్మ మాట్లాడుకుంటే విన్నాను అనమాట. ఎవరో పెళ్లి చేయమని మావయ్య గారి దగ్గరికి వచ్చారంట. వస్తే వాళ్ళకి పెళ్లి చేస్తానమ్మా, కానీ నేను తాళి కట్టించకుండానే చేస్తాను, ఓకేనా మీకంటే? లేదు మేము తాళి కట్టుకుంటాం, మాకు తాళి కావాలని చెప్పి మాకు వద్దని చెప్పి మామయ్య గారిని తీసి వేరే పాస్టర్ గారిని పెట్టేసుకున్నారు. ఈ విషయం కాస్త ఒక అన్నయ్యగా అక్కకి చెప్పారనమాట మామయ్య గారు. చెప్తే ఇలా దేవుడు వద్దంటున్నాడు కదా తాళి, ఇది దేవుడు వద్దన్న కార్యం దేవుడి చిత్తం కాదు, దేవుడికి ఇష్టం లేదని చెప్పినప్పుడు ఆ ఇద్దరు అక్క అన్నయ్య ఇంటికి వెళ్ళాక అవును దేవుడికి ఇష్టం లేని పని అని వాళ్ళు దేవుడు మాట్లాడిన మాట అంగీకరించి ఆ 2 సూత్రాలు తీసేసి వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల ఆ గొలుసు వేసుకుని మాత్రమే తిరుగుతున్నారు. దేవుడు చాలా విధాలుగా మాట్లాడతారు. కొన్నిసార్లు వస్తువులు తీసే అంటారు, కొంతమంది తీసేస్తారు పాపం, మరలా ఎవరైనా ఏమన్నా అంటే మళ్ళీ అన్నీ తగిలించేస్తారు. కొంతమంది తీరు. ఇలా దేవుడు కొన్ని కష్టమైన త్యాగం చేయమని అడుగుతాడు, చూస్తాడు. అప్పుడు చేస్తారా చేయరా అని చూసినప్పుడు మనం దేవుణ్ణి అట్రాక్ట్ చేయాలి.
అంగీకరించి దేవుని అట్రాక్ట్ చేస్తే దేవుడు సమస్తము చూచుకునే దేవుడు. అంగీకరించి ఆయన మాట ఏదైనా సరే అది కష్టంగా ఉన్నా నీకు కనిపిస్తుంది కష్టంగానే, కానీ నువ్వు ఒకసారి అందులో అడుగు పెడితే దానంత ఆనందం నీకు ఏది ఇవ్వదు, దానంత సంతృప్తి నీకు ఏది ఇవ్వదు, ఎక్కడా దొరకదు. నువ్వు ఆయన మాట అంగీకరిస్తే ఏం చేస్తాడు తెలుసా? అబ్రహాము అంగీకరించడం ద్వారా అబ్రహాము యొక్క ఆవేదనను చూశాడు. ఆవేదన ఎలాంటిదంటే, తల్లిదండ్రులు విడిచిపెట్టి వచ్చాడు, ఎంత కష్టం. అప్పుడు తన వేదన ఎంత వేదన, తల్లిదండ్రులు తిట్టొచ్చు, దూషించవచ్చు, వదిలేస్తున్నావు, నన్ను వెళ్ళిపోతున్నావు అని ఎన్నో మాటలను. కానీ అబ్రహాం ఆవేదన అంతా చూచిన దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు. పిల్లలు లేరనే లోటు, ఆ వేదనను చూశాడు, మరలా బిడ్డలను అనుగ్రహించాడు. ఇప్పుడు తన కొడుకునే స్వయంగా బలిచ్చేయమంటున్నాడు. కన్న ప్రాణం ఎంత అల్లాడిపోతుందో ఆ బాధ దేవుడికి మాత్రమే తెలుసు. ఫాదర్కి సన్కి ఉండే బాండింగ్. ఎందుకనంటే దేవుడు తన కుమారుని ఎక్కడికి పంపాలి? ఈ భూమి మీదకి పంపాలి. ఎందుకు? సమస్త మానవాళి పాపాల కోసం చనిపోవడానికి కదా. ఆ చనిపోతే కుమారుడు, ఆ తండ్రికి ఎంత బాధ ఉంటుందో దేవునికి తెలుసు. కాబట్టి అబ్రహాము ఆవేదన చూచిన దేవుడు, ఆ పని చేయొద్దు, నువ్వంటే నాకు నువ్వు భయపడుతున్నావని నేను నమ్ముతున్నానని చెప్పి ఆపేశాడు. ఈరోజు నువ్వు దేవుని మాట అంగీకరిస్తే నీ ఆవేదనని చూసుకుంటాడు. ఎవరో చూడట్లేదు నీ ఆవేదన, నువ్వు పడుతున్న భారం బాధ అంతా ఎవరు చూడట్లేదు, పక్కన పెట్టే. నువ్వు దేవుని మాట అంగీకరిస్తున్నావు అనుకో, దేవుడే చూసుకుంటాడు, దేవుడే చేసుకుంటాడు అన్నీ. నువ్వేమీ టెన్షన్ పడవసరం లేదు, నీ అవసరాలు కూడా చూసుకుంటాడు. ఇక్కడ దేవుడు అబ్రహాము అంగీకరించబట్టి ఆవేదన చూశాడు, అవసరాన్ని కూడా చూశాడు. అబ్రహాంకి ఇప్పుడు ఏం అవసరం? బలికి ఇంకొకటి అవసరం. అక్కడ ఆ పొదల్లో అది చిక్కుకుపోవడం ఏంటి? ఆ పొట్టేలు అక్కడ చిక్కుకుపోవడం ఏంటి? అక్కడ ఎక్కడో పెద్ద కొండ ఎక్కడో పైన ఉంది, అక్కడికి తీసుకెళ్ళి ఎవరైనా పెడితే అక్కడ ఉండడం ఏంటి అసలు? దేవుడి మాట అంగీకరిస్తే ఆశ్చర్యమైన రీతిలో ఆయన చూసుకుంటాడు. ఆశ్చర్యమైన రీతిలో ఆయన అవసరాలు తీరుస్తాడు. కొన్నిసార్లు మన అవసరం ఏంటో తెలుసా? డబ్బులే. రేపు కట్టాలి 10,000, ₹1 ఉండదు. కానీ ఆయన మాట అంగీకరించిన ఎడల మేలు కలుగుతుంది, మనకు అవసరం తీరుతుంది. దేవుడే తెచ్చేస్తాడు నీకు. దేవుడు నీకు అవసరం అయితే ఖచ్చితంగా ఇస్తాడు. ఎప్పుడో తెలుసా? ఆయన మాట అంగీకరించినప్పుడే నీ అవసరతను చూసుకుంటాడు. ఉద్యోగం అదే చూసుకుంటాడు. కొన్నిసార్లు మన అవసరం ఉద్యోగం, ఇల్లు, గృహం, లేకపోతే అప్పు తీర్చడం, అనారోగ్య సమస్య, ఆరోగ్యమే అవసరం అవుతుంది. కొన్నిసార్లు దేవుడితో మనకున్న అనుబంధం ఇంకా ఎక్కువ అవడమే మన అవసరం అవుతుంది. కొన్నిసార్లు నేనేంటి క్షమించలేకపోతున్నాను, శత్రువుని ప్రేమించలేకపోతున్నాను, ప్రేమించే మనసు ఇవ్వయ్యా, అదే మన అవసరం అవుతుంది. ఏ అవసరం ఉన్నా అప్పులు తీర్చడమే మన అవసరం అవుతుంది. ఏ అవసరం ఉన్నా దేవుడే చూసుకుంటాడు. మనం ఏమీ టెన్షన్ పడవసరం లేదు, మనం ఏమీ భయపడవసరం లేదు. మన అవసరాలన్నీ తీర్చాలంటే మనం ఏం చేయాలి? స్కూల్కి వెళ్ళడం అంటే ఏంటి? ఆయన మాట అంగీకరించాలి. ఈ దినాన్ని దేవుడు చెప్తున్నాడు, అమ్మ మీ అందరి బాధ్యత, లేకపోతే మీ అందరికి కావాల్సిన అవసరతలు ఏంటి, ఆవేదనలు ఏంటి, నేను చూసుకుంటాను. మీరు చేయవలసింది ఏంటో తెలుసా? నేను ఎన్నోసార్లు మీతో మాట్లాడాను, అది విడిచిపెట్టు, అది ఇలా ఉండకు, అలా ఉండను. ఎన్నోసార్లు నేను నీతో మాట్లాడాను, ఎన్నోసార్లు నేను గద్దించాను, ఎన్నో సంవత్సరాలుగా మాట్లాడుతూనే వస్తూ ఉన్నాను. కానీ ఇంకనూ నా మాట నువ్వు వినట్లేదు, అంగీకరించట్లేదు. ఇప్పటికైనా అంగీకరిస్తే నేను ప్రతి అవసరాన్ని చూసుకుంటాను, ప్రతిదాన్ని చూసుకుంటాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. రెండో వ్యక్తిని చూద్దామా?